హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మధుమతి కూతురు మెల్లమ్మ ఫ్రెండ్స్. ఇది 3 నెలల చూడు. ఇది వచ్చేసి హుండిబిడ్డి కూతురు సక్కు ఫ్రెండ్స్. ఇది కూడా 3 నెలల చూడు ఫ్రెండ్స్. ఇది ఎంత జాగ్రత్త చూసుకుందాం అనుకున్నా కానీ దోమల నుంచి అయితే రక్షించలేకపోతా ఉన్నాం. విపరీతంగా పగలు రాత్రి తేడా లేకుండా కుట్టేస్తూ ఉన్నాయి. దోమ తెరలేసినా పొగేసినా కంట్రోల్ చేయలేకపోతున్నాం దోమలకి. గడ్డి ఆములు అయితే తడిసి మాంతంగా గడ్డి అంతా వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఏదో కొంచెం గడ్డి అయితే మిగిలింది. రీసెంట్గా అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఒక నెల పైన అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఎట్లుందంటే పరిస్థితి, సమాజంలో కష్టపడి బర్రెలు మేపుకొని బతుకుతున్నా కానీ చూడలేని పరిస్థితి. అది సామెత చెప్తారు కదా, కష్టపడుతుంటే హెల్ప్ చేయలేరు, బతుకుతూ ఉంటే చూడలేరు అన్నది. అట్లుంది పరిస్థితి. ఇది వచ్చేసి మా చిన్ను బన్ను కూడా ఫ్రెండ్స్. దోమలకు చూడండి చాలా తగ్గిపోయాయి రెండు. ఇది వచ్చేసి బరకత్ బి ఫ్రెండ్స్. ఇది హ్యాపీగా వాటర్ తాగేసింది, గమ్ము సైలెంట్గా కూర్చొని ఉంది. ఇది హుండిబిడ్డి ఫ్రెండ్. దీనికి కుర్తి అంటే చాలా ఇష్టం. అసలు ఎంత ఇష్టం అంటే కుర్తి తాగితేనే దానికి మేత తిన్నట్టు ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. కుర్తి లేకుండా వాటర్ వేస్తే అసలు నోరే పెట్టదు, అసలు తాగదు. కుర్తిని చూస్తే మటుకు చాలా బిర్యానీ తిన్నంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అది. చూడండి ఫ్రెండ్స్, లక్ష్మి. ఇది చూడండి తగ్గిపోయి ఉంది. దీనికైతే 10 days నుంచి మోషన్స్ నాన్ స్టాప్గా అవుతున్నాయి. ఏ టాబ్లెట్స్ వాడినా కంట్రోల్ కాలేదు. నిన్నైతే హ్యూమన్ టాబ్లెట్ ఒకటి వాడాను, పర్వాలేదు, కొంచెం బెటర్గా అయితే ఉంది. ఇది వచ్చేసి పండు ఫ్రెండ్స్. చూడండి ఎట్లా తగ్గిపోయి ఉందో. సరిగ్గా పొలంలో మేతలు లేవు, తర్వాత వచ్చేసి పచ్చిగడ్డి లేదు, పైగా దోమలు ఎక్కువ ఉన్నాయి. దానివల్ల అయితే చాలా తగ్గిపోయాయి ఫ్రెండ్స్ పశువులన్నీ. దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు